హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వర కృష్ణ 1910. ఈరోజు వచ్చేసి బుధవారం అనమాట. యథావిధిగా ఉదయాన్నే నేను మామూలుగా పూజ చేసేసుకున్నాను అనుకోండి. ఇటు వచ్చేసి వంటగదిలోకి వచ్చేసాను. ఎందుకంటే టిఫిన్ నుంచి మొదలైపోతుంది మన దినచర్య అనేది. ఇంక మా వారికి వచ్చేసి అన్నీ ఇచ్చేసాను. టీ ఇచ్చేసాను, మెంతి పౌడర్ ఇచ్చేసాను. ఫైనల్లీ ఏంటంటే ఇప్పుడు టిఫిన్లోకి వచ్చేసాను అనమాట. ఈరోజు టిఫిన్ ఏంటంటే ఊతప్పం వేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసాను. అవి చిన్న ఉల్లిపాయలు కదా అని చెప్పేసి మీకు అవి ఏమి చూపించలేదు అనుకోండి. తర్వాత వచ్చేసి ఈరోజు మాకు ఫిష్ తీసుకొచ్చారు. బుధవారం కదా, ఈరోజు తింటాము, మళ్ళీ రేపటి నుంచి తినం కదా అని చెప్పేసి ఫిష్ తీసుకొచ్చారు. ఈరోజు టిఫిన్ ఫిష్ ఎట్లా వండుతున్నాను అన్నది ఇవన్నీ మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఊతప్పం వేసేస్తున్నాను. రెండైతే చూద్దాం. ఇటు వచ్చేసి నేను ఉల్లిపాయలా కట్ చేసేసుకుని చక్కగా క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా తురుముకున్నాను. నేను ఎప్పుడు ఊతప్పం వేసినా క్యారెట్ అనేది తప్పకుండా ఉంచుకుంటాను. ఫ్రిడ్జ్లో వచ్చేసి ఎప్పుడు 2-3 స్పేర్గా పెట్టుకుంటాను. అంటే ఊతప్పంలోకి జీలకర్ర, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇట్లా వేసామనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా ఊతప్పం, ఇడ్లీ, ఎక్కువ మినప్పిండే తింటామని చెప్పాను కదా. ఇటు వచ్చేసి నిన్న ఇడ్లీ అది వేసాను కదా, ఇంకా పిండి ఉందని చెప్పేసి ఊతప్పం వేసాను అనమాట. తర్వాత ఏంటంటే మా వారికి వేసేసిన తర్వాత మళ్ళీ నేను ఒకటి వేసేసుకుంటాను. తర్వాత ఈయన చేపలు తీసుకురావడానికి వెళ్ళారండి. ఎందుకంటే ఈరోజు ఉదయం తింటాం, మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఏ టిఫినో తింటాం, కానీ మళ్ళీ రెండో పూట ఇంకా తినం కదా అని చెప్పేసి చేపలు తెస్తానని వెళ్ళారు. ఆయనకైతే టిఫిన్ రెడీ చేస్తాను అనమాట. నేను ఒకటి వేసేసుకున్నాను. తిన్న తర్వాత చేపలు తీసుకొచ్చారు. ఇవేంటంటే సందువ ఏదో చెప్పారు, ఎక్కువ సందువ తీసుకొస్తారు ఈయన. తర్వాత దీంట్లో ఉప్పును అట్లా పసుపు ఇవన్నీ వేసి చక్కగా వాష్ చేస్తాను అనమాట. చాలా బాగున్నాయండి ముక్కలు, అయితే మంచి గట్టిగా ఉన్నాయి. అట్లా కడిగేసేసి చక్కగా ఉప్పు కారం ఇవన్నీ పెట్టేద్దామని చెప్పేసి ఒక 3-4 టైమ్స్ అట్లా కడిగేసాను. చేప అయితే చాలా ఫ్రెష్గా ఉంది. తర్వాత వచ్చి ఇంకా నేను చిన్న ఉల్లిపాయలు కదా మిక్సీలో వేసేసుకున్నాను. తర్వాత మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కలంలో అవి నూరేసుకున్నాను అనమాట. మళ్ళీ ఏంటంటే ఇంకొక మంచినీళ్ళతో మళ్ళీ వాష్ చేద్దామని చెప్పేసి ఇట్లా మళ్ళీ మంచి వాటర్తో మళ్ళీ ఇంకొకసారి వాష్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఉప్పు కారం పెట్టి చక్కగా పట్టించేసామనుకోండి, ఒక 10 నిమిషాలు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే కాకుండా మనం ఉప్పు కారం అనేది ఒక 10 నిమిషాలు అట్లా ముక్కకు పట్టేలా వేసామనుకోండి, చక్కగా చేప ముక్కల్లోకి ఉప్పు అది వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. అంచేత నేను ఏంటంటే కడిగేసిన తర్వాత ఇది వచ్చి కొత్త కారము, చాలా టేస్ట్ ఉందన్నమాట. కారం అది వేసేసి సాల్ట్ అది వేసేసి చక్కగా ఇలా పట్టించేద్దాము అని చెప్పేసి అలా పట్టిస్తున్నాను అనమాట. ఈరోజు బుధవారం నాడే కదండి ఎక్కువ తింటా. ఈ మధ్య ఏంటంటే చికెను తీసుకురావట్లేదు, మా వారు వచ్చి తినకూడదు అంటున్నారని చెప్పేసి. అప్పుడే పండగ దగ్గర నుంచి మేము అసలు చికెనే తినలేదు. ఎక్కువ చేపలు, మటను అట్లాగే తీసుకొస్తున్నారనమాట ఈయనైతే. నేను అన్నాను ఒకసారి చికెన్ తీసుకురండి తినాలని ఉంది అంటే, ఇంకా కొద్ది రోజులు ఆగుదాంలే, పర్వాలేదు, ఏం పర్లేదు అనేసి మళ్ళీ చేపే పట్టుకొచ్చారు. నేనైతే ఇంకా ఆయన వచ్చేసరికి అన్నీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే ఆయన బాక్స్ పెట్టాలి కదా అని. ఇలా ఉప్పు కారం పెట్టిన తర్వాత చేపని పక్కన పెట్టేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇలా కొంచెం మెంతి పౌడర్ వేస్తానులేండి ప్రతి కూరల్లోనూ. అట్లా వేసి ఉల్లిపాయలు అవి మగ్గిస్తున్నాను అనమాట. చిన్న ఉల్లిపాయల మూలనే చక్కగా కూర అయితే నీచు కూరలు చాలా టేస్టీగా ఉంటున్నాయండి ఈ చిన్న ఉల్లిపాయ వేయడం వల్ల. కాకపోతే కొద్దిగా శ్రమ అవుతుంది. అంటే కొంచెం ముందుగా ఒక అరగంట ముందు మనం ఆ పని పెట్టుకోవాలి, కట్ చేయడం అనేది. ఇట్లా వచ్చేసి ఉల్లిపాయలు అవి మగ్గేసాయి. తర్వాత నేను చేప పట్టించేసాను కదా ఉప్పు కారమును, డైరెక్ట్ అట్లా వేసేసాను. తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు అట్లా కలపకూడదు, ఎందుకంటే ఇది వచ్చేసి సందువ కదండి, కొంచెం మృదుగానే ఉంటుంది. అందుకని చెప్పేసి లైట్గా వేసి అలాగ మూత అది పెట్టేశాను. తర్వాత ఏంటంటే దీనికి వచ్చేసి టమాటా వేసుకుంటే బాగుంటుంది, కానీ మా వారు వచ్చేసి టమాటాని ఇష్టపడరు కదా అని చెప్పేసి నేను ఇంకా టమాటా యాడ్ చేయలేదన్నమాట. తర్వాత అన్నారు కొద్దిగా పులుపు వేయవలసింది అన్నారు. పులుపు అంటే మన చింతపండు వేసుకోకూడదు, కానీ సముద్రం చేప అనేసరికి చక్కగా ఉల్లిపాయలతో పాటు ఒక 2 టమాటాలు మనం మిక్సీలో వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. కానీ మా వారు వచ్చేసి టమాటా కూడా ఇష్టపడరు.
అందుకని చెప్పేసి నాకైతే టమాటా చాలా ఇష్టం అనమాట. కానీ మళ్ళీ ఆయన తినరు కదా అని చెప్పేసి నేను డైరెక్ట్ వాటర్ వేసాను, టమాటాది యాడ్ చేయలేదు. ఇంకా తర్వాత నాకు అనిపించింది, అయ్యో ఒక టమాటా వేస్తే ఇంకా టేస్ట్ ఉండేమో అనిపించింది. సర్లేండి, ఆయన తినకపోతే మన గురించి చూసుకోకూడదు కదా. అట్లా వచ్చేసి మగ్గిన తర్వాత వాటర్ది వేసేసాను. ఇంకా చూడండి, చేప అయితే ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది. డైరెక్ట్ వచ్చేసి నేను మిక్సీలోనే ఉల్లిపాయలతో పాటే నేను అల్లం వెల్లుల్లని వేసేస్తాను అనమాట, జీలకర్ర దీని. ఫైనల్ వచ్చేసి నేను ఇంకా దించేటప్పుడే నేను కొంచెం మసాలా పౌడర్ అనేది ప్రతి కూరలోనే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాత్రం ఉల్లిపాయలు వేసేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేసాను. చాలా అంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. సముద్రం చేప అయితే తినొచ్చు, కానీ కొంచెం తలనొప్పి వస్తుంది, వేడి కదండి. ఇట్లా వచ్చి కర్రీ అయితే వండేసాను అనమాట. వండిన తర్వాత చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇంకా బుధవారం కదండి, ఈరోజు మధ్యాహ్నం నుంచి 3 గంటలకు అట్లా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తే అవన్నీ క్లీనింగ్ చేసుకుందామని చెప్పి అవన్నీ తీసేసి చక్కగా మళ్ళీ 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల టైం వరకు అట్లా క్లీనింగ్ పెట్టుకున్నాను. దేవుడు శుభ్రం చేసుకోవడము, అట్లా సామాన్లు తోముకోవడము, ఇంకా గదులు అవి కడుక్కోవడము, అట్లా ఇంకో మధ్యాహ్నం అంతా కూడా ఇంకా క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఏంటంటే ఇవన్నీ బుధవారం క్లీన్ చేసేసుకుంటాను నేను. తర్వాత వచ్చేసి ఇవి చక్కగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ గంధము, పచ్చికర్పూరము ఇవన్నీ కలుపుకొని బొట్లు అవి పెట్టుకుంటాను అనమాట. ఆ బొట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఒక్కొక్కసారి కడుగుతాను, కానీ ఇంకా మరీ డీప్ క్లీనింగ్ పెట్టను. ఇదేంటంటే ఇంక ఇట్లా వచ్చేసి బొట్లు అవి పెట్టేసుకున్నాను. రేపు లక్షవారం కదండి, ఇవన్నీ ఒక ప్లేట్లో సర్దేసుకుని దేవుడి మందిరంలో పెట్టేసుకుంటాను. మార్నింగ్ వచ్చేసి ఇంకా లక్షవారం కదా అని చెప్పేసి అవన్నీ సర్దేసుకున్నాను. గదులు కడుక్కోవడాలు, ఈ రోజు అయితే బుధవారం కదండి, ఎంత పని ఉంటుందంటే ఇంకా బట్టలు అవి ఉతకడాలు, అదే మిషన్లో అవి బట్టలు వేసాను, ఇంకా అవన్నీ మీకు చూపించలేదు. తర్వాత వచ్చి గచ్చులు అవి కడిగేసుకుని చక్కగా క్లీన్గా చేసేసుకున్నాను. సాయంత్రం వచ్చేసరికి ఎలాగో మధ్యాహ్నం లంచ్ చేప తిన్నాము. సాయంత్రం వచ్చేసరికి కొద్దిగా చపాతీ వేస్తే అందులో కొద్దిగా తినేస్తారు ఈయన. ఇంకా సాయంత్రం మ్యాక్సిమం మేము రైస్ అనేది అవాయిడ్ చేసేస్తున్నాము. ఇట్లా వచ్చి ఈ రోజు అంతా డే అంతా ఎట్లా జరిగింది మీకు. నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.